నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందించాలి సీఎం చంద్రబాబు. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది పరివాహాన్ని పరిశీలించిన వైఎస్ జగన్. నిర్మల్లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడ జులిపించిన నిర్మల్ పోలీసులు. కదరి టౌన్ నందు వైఎస్ఆర్ నివాళులర్పించిన వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘాటించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి బోధర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఉన్నారు. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. 3 పూటల బాధితులకు ఆహారం అందించాలన్నారు. చిన్నారులు, గర్భిణీలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం కొంతమేర వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేశారు. లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు తెలిపారు. మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉంది? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది. 11,40,000 వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంత మా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. నేను విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను. మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను.
విజయవాడలో వరద బాధిత ప్రాంతాల వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. సింగ్నగర్ సహా బాధిత ప్రాంతాలను మధ్యాహ్నం 3 గంటలకు పరిశీలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్ జగన్. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమక్షంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్ కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కదిరి టౌన్ నందు వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన వైసీపీ రాష్ట్ర సిఎస్సి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైసీపీ రాష్ట్ర సిఎస్సి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రజాదరణ గల నాయకుడు అమరజీవి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఎక్కడ వెరవద్దండి. బ్రహ్మాండమైన నాయకత్వం ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, కొనసాగింపు కోసం పుట్టినటువంటి ఈ పార్టీ. అంతకంటే ధైర్యస్తుడు, సాహసవంతమైనటువంటి వ్యక్తి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకు ఉంది. ఎక్కడ మనం తప్పు చేయలేదు, పొరపాట్లు ఎక్కడ జరగలేదు. చెప్పిన మాట ప్రకారం పాలన జరిగింది. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించాం, అభివృద్ధిని అందించాం, మంచి పారదర్శకమైన పాలనను అందించాం. చిన్న పొరపాటు జరిగాయి, ఓడిపోయింది వాస్తవం. వాస్తవాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేస్తూ, భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ, బాగా గమనించండి సోదరులారా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వాలకి పాలన చేయమని చెప్పి, ఎన్నో మాటలు చెప్పి, కల్లుబిల్లి మాటలు చెప్పి, సూపర్ 6 అని చెప్పి ఏ హామీని నెరవేర్చుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఆలోచన మర్చిపోయి, ప్రజల దగ్గర ఏంటన్నా చిన్న చిన్నగా పోస్టులు ఉంటాయి. అంటే ఒక రేషన్ డీలర్ కానీ, ఒక టెక్నికల్ పోస్ట్ ఉన్నా కానీ, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నా కూడా, ఒక యానిమేటర్ పోస్ట్ ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా నిందలు వేసి వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కార్యకర్తలకు పంచుకునే కార్యక్రమం. ప్రజలకు మాట ఇచ్చామే, ఓటర్లకు మాట ఇచ్చామే, ఆ కార్యక్రమం చేద్దాం, మాట నిలబెట్టుకుందామని సంక్షేమంలో చెప్పిన మీ సూపర్ 6లో భాగంగా ఏమీ చేయకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన వాళ్ళు, వాళ్ళ సింపథైజర్స్కు ఏమైనా పదవులు ఉంటాయి. గత 20-30 ఏళ్ళ వాడు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉంటాడు. ఉపాధి హామీ పని మొదలెప్పుడు నుండి, రేషన్ స్టోర్ డీలర్ సిస్టమ్ వచ్చినప్పుడు నుండి డీలర్గా ఉన్న వ్యక్తులను డీలర్లుగా పెరిగేయటం, యానిమేటర్లు పెరిగేయటం, సత్సాయి వాటర్ వర్క్స్ ఉన్న వాళ్ళని పెరిగేయటం, రకరకాల దుశ్చర్యలకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నాం. పాలన ఇదిగా సోదరులరా, మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడం పాలన అంటే. అక్కడ చూడండి ఒక మారు, మేము ఏం మాట ఇచ్చాము ఈ ప్రజలకు, ఏమి హామీలు ఇచ్చాము ఈ ప్రజలకు. బడి స్టార్ట్ అయిందే, దసరా సెలవులు వస్తున్నాయే, ఇప్పటికి కూడా అమ్మఒడైన కార్యక్రమం చెప్పిన మాట ఈలేకున్నామన్నందుకు, ఈలేనందుకు మీరు తలదించుకొని సిగ్గుపడాలి తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎవరైనా కొన్ని కూలి పనులు, ఉపాధి పనులు, ప్రభుత్వ పనులు చేసుకుంటుంటే వాళ్ళ మీద కచ్చకట్టే కార్యక్రమాలు మానుకోండి, దౌర్జన్యాలు మానుకొని బ్రహ్మాండమైన పాలన అందించండి. ప్రజలు మీకు పట్టం కట్టిందే, మీరు మంచి పాలన అందిస్తారని, మాకంటే మెరుగైన పాలన అందిస్తారని కదా
మీకు పట్టం కట్టింది. అవి మర్చిపోయి మా కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని ఆలోచించడం చాలా దారుణం. ఒకవేళ మా కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు, మా కార్యకర్తకి జోలికి వచ్చినప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలాదిగా కార్యకర్తలు ఏ జోడైతే జెండా ఎగిరేసి పట్టుకున్నామో ఆ జెండాని తిరిగేసి కర్ర పైకెత్తి నిలదీసి మిమ్మల్ని ఎదురు తిరిగి మా కార్యకర్తలు జోలికి వస్తే ఖబర్దార్ సోదరులారని నిర్ణయించేంత శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉందని తెలియజేస్తుంది. ఎక్కడా భయపడదండి, వెరవద్దండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుణుపుచ్చుకున్న వ్యక్తి, బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి. ఇక్కడ మేమందరం మీకు తోడుగా ఉన్నాం. కార్యకర్తలందరూ ఎవరు వెరవద్దండి, జరసద్దండి. మీకు అండగా మేము ఉంటాం. రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ, సార్వత్రిక ఎన్నికలు కానీ, ఏ ఎన్నికల్లో అయినా సరే ఈ పార్టీని ముందుండి నడిపించడానికి మంచి నాయకత్వాలు ముందుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాడదాం, ప్రజాభిమానం చూరగొందాం, ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్దాం. వాళ్ళకి ఎక్కుందో మనకి ఎక్కుందో తెలుసుకుందాం. చిన్న పొరపాటు జరిగింది, నిన్న విశ్లేషించలేకున్నాం. ఎందుకు ఓడిపినామో, ఓటమిని మాత్రం గౌరవంగా స్వీకరిస్తున్నాం. మేము తప్పు చేశామేమో, ప్రజల అభిమానం కోల్పోయినామేమో, మళ్ళా ప్రజాభిమానంతోనే ప్రజల దగ్గరికి వస్తాం. ప్రజల అభిమానం చూరుగానే మళ్ళా రాజ్యాధికారంలోకి వచ్చి ప్రజలకు మీరు చెప్పిన మాటలు, తప్పిన ప్రతి మాటని మళ్ళీ మేము కూడా హామీల రూపంలో ఇస్తే ప్రతి మాట తప్పుకోకుండా ప్రజాపాలన ఈ విధంగా గత 14, 19 నుండి 24 వరకు పాలన చూపించాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మాట తప్పని పాలన చూపిస్తాం. మీలాగా మేము మాట తప్పమని చెప్పి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నోటిన ఒక మాట వస్తే సావుకైనా సిద్ధమే కానీ మాట తప్పడం అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. నువ్వు చెప్పిన మాట తప్పుతావని కూడా తెలుసు. నీ మాట నమ్మి చంద్రబాబు నాయుడు పొరపాటున మళ్ళీ ప్రజలు నీకు ఓటేశారు కూడా. మేము రాబోయే రోజుల్లో మాట తప్పుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం మా నాయకుడు చేస్తాడు. మా నాయకుడు విశ్వసించదగిన వ్యక్తి. ఆ నాయకుడిని అడుగుజాడల్లో మేము చాలా బలంగా ముందుకు పోతామని చెప్పి మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ మీరు చూసింటారు. ఆ శ్రీరామచంద్రుడి మీద నమ్మకంతోనే కదా ఆ ఆంజనేయ స్వామి ఈ పక్కన భారతదేశంలో శిల్కు కూడా ఎగిరిపోగలిగినంత శక్తి వచ్చింది. అలానే మాకు విశ్వాసం ఉంది మా నాయకుని మీద నమ్మకం ఉంది. మా నాయకుని మీద ఉన్న నమ్మకంతోనే మేము బలంగా రేపు పొద్దున్న కార్యకర్తలు సముష్టిగా ఏకమై పోరాటడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఎవరు బెదరొద్దండి, మీకు మేము అండగా ఉన్నాం. మనందరం కలిసి అవతల పార్టీ వాళ్ళతో, వాళ్ళ దుశ్చర్యలతో వాళ్ళు ఎదిరిస్తూ పోరాడుతూ ముందుకు పోదామని తెలియజేస్తూ, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాయకత్వానికి పిలిపివ్వాలని కార్యకర్తలు ముందుకు వచ్చి పిలిపివ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మగ్గులన్న గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జయప్రదం చేసినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. నిర్మల్లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడ జులిపించిన నిర్మల్ పోలీసులు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసిన నిర్మల్ జిల్లా పోలీసులు చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని దురాశతో కొంతమంది కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారని, వ్యాపారాలు చేసేవారని, వారితో పాటు మధ్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురడి కొట్టించి వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియపరిచి వారితో డబ్బులు కొట్టిస్తున్నారు. డిపార్ట్మెంట్స్ లో కొంచెం మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. ఎవరైతే అడ్మిన్ ఉంటున్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, ట్రస్ట్వర్ది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడినప్పుడు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా 50,000, 1 lakh తో స్టార్ట్ చేసి చాలా మంది 10 lakhs, 20 lakhs కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 1 లక్షకి 14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చింది. మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి అంటే డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు.
ఈ గిఫ్ట్స్ ఫ్రీ ట్రిప్స్ ఇస్తారు, తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అవి నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది, అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ ఇది రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అన్నది చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, వాళ్ళు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఇది కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము, చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇది మార్చిలో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర 2,500 కోట్ల స్కామ్ అయింది. సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు. కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపడతాము. గవర్నమెంట్ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎన్బిఎఫ్సినా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి వాళ్ళు సాయిలు మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బీ పర్సన్ దానికి, అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ ఒక ఎక్సైజ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మంగేష్ ఉన్నారు. తర్వాత రాజ్ కుమార్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందించాలి సీఎం చంద్రబాబు. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది పరివాహాన్ని పరిశీలించిన వైఎస్ జగన్. నిర్మల్లో మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారంపై కొరడ జులిపించిన నిర్మల్ పోలీసులు. కదరి టౌన్ నందు వైఎస్ఆర్ నివాళులర్పించిన వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి.